ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ పాలనే మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి కంటే. అన్నీ గ్యాస్ 500 అన్నాడు, అన్నాడు, పింఛన్ అన్నాడు, 4000 అన్నాడు. ఇవన్నీ ఏం చేయలేదు, ఏం లేదు. ఆ డబుల్ బెడ్రూమ్లో కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది. ఆ రోడ్లు, పార్కులు, దేనికైనా ఇక మంచిగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే మంచిగా అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన మంచిగానే ఉన్నాను. ఏ విధంగా అంటే ఇక రైతులకు కానీ మనకు కానీ వృద్ధా పింఛన్లు కానీ ఏదైనా కానీ రోడ్లు కానీ పార్కులు కానీ స్కూల్ కానీ హాస్టల్ కానీ మంచిగా అనిపించింది. స్కూళ్ళు కూడా మంచిగా అనిపించింది నాకు. స్కూళ్ళ విషయంలో పిల్లలకు కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం మనకేం అనిపించలేదు, ఏవి చేయలేదు. వృద్ధులకు కానీ పింఛన్ కాలేదు, ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు అన్నాడు, మరి ప్రజా యాత్ర అని అన్నాడు, అది ఏం చేయలేదు, ఏమనిపిస్తలేదు నాకు. అంతే. థ్యాంక్ యూ సార్. పర్లేదు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఆదినారాయణ, కొరదల ఆదినారాయణ. ఏం చేస్తుంటారు సార్? నేను సబ్ కాంట్రాక్ట్ చేస్తుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. అయితే కేసీఆర్ పాలనలో బాగా అప్పులు బాగా పెరిగిపోయినాయి. చేయాలంటే ఆయన ఇప్పుడు చేయలేకపోతుండు. భవిష్యత్తులో చేస్తాడని నమ్మకం ఉంది. ప్రజలకు మాట ఇచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాలి కాబట్టి చేస్తాడు. మొన్ననే రైతు బంధు వేసిండు. ఇప్పుడు లేడీస్కు ఇప్పుడు బస్సు ఫ్రీ అని ఇచ్చిండు. గ్యాస్ సిలిండర్ 500 ఇస్తుండు. ఎలక్ట్రికల్ బిల్లు కూడా ఫ్రీ ఇస్తున్నాడు. అయితే ఈ బస్సు వల్ల చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి కాబట్టి సరే బస్సు లేడీస్కి ఇచ్చిండు కాబట్టి ఈయన అనుకున్న టైంకు చేయలేకపోయిండు. వాస్తవానికి ఇప్పుడు సంవత్సరాలు భవిష్యత్తులో చేస్తాడని నమ్మకం జనాలకు ఉన్నది. చేయాలని కూడా కోరుకుంటారు. చేయకపోతే కూడా జనాలు తగిన తీర్పు ఇస్తారు భవిష్యత్తులో. అందుకే కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చాలా వరకు అయితే ఒక 75% బాగుంది, 25% బాగాలేదు. అనుకున్నవి కూడా కరెక్ట్ చేయాలని కూడా మేము ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాకపోతే కొంత లేట్ అవుతుంది. అంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు 7,00,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి దాని అడ్డగోలే ఖర్చులు పెట్టిండు. కొన్ని కుంభకోణాలు ఏం చేసిండో మనకు పెద్దగా తెలియదు, అది వాళ్ళకి తెలుసు. కాబట్టి దాన్ని సవరించి పోయి ముందు భవిష్యత్తులో చేస్తాడనే నమ్మకం ఉంది. చేస్తాడు కూడా అని అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే ఆయన ఉచితాలు బాగా ఇచ్చిండు. ఏది ఇప్పుడు ఆయన పెన్షన్ ఇచ్చిండు, రైతు బంధు అని ఇచ్చిండు, పోతే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఇచ్చిండు. వాస్తవమే. అప్పు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది సాధ్యమైన పని కాదు. ఉచిత స్కీముల వల్ల ఇప్పటికి కాదు, ఏ గవర్నమెంట్ కానీ, అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ వచ్చినా ఉచితాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపించి ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలి రాష్ట్రాన్ని అనుకుంటే అది జరిగే పని కాదు. ఉచితాల వల్ల ఏమి ఒరగదు. ఉచితాలు కాదు ముఖ్యం, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు పక్కన పెట్టి విద్యార్థులకు కావాల్సిన నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగం సమస్యలు తీసేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి విద్యార్థులకు, యువతకు. వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పనకు సంబంధించిన లోన్లు, సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలను పెట్టి దేశాన్ని అప్పులు తీసుకొచ్చి ఉచితాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చి దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే అది ఎన్నడూ నడవదు, జరగదు. అది ఉచితాలు ఉరిగేది ఏముండదు. ఉచితాలని తీసేసుకొని అయినా ఇప్పటికైనా ప్రజలు ఎక్కడెక్కడ పాలన ఏ విధంగా ఉండాలో వాళ్ళు చూసుకొని ఇవ్వాల్సిందే, కానీ ఉచితాలకు ప్రాధాన్యత కాదు అని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? సార్ నా పేరు సుబ్రహ్మణ్యం. ఏం చేస్తుంటారు సార్? మేము దాంట్లో మాస్టర్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఆడవాళ్ళకు తప్ప మగవాళ్ళకు రూపాయి ఆదాయం లేదు, పింఛన్లకు లేవు,
రైతు బంధు లేదు, ఏం లేదు. కేసీఆర్ పాలన మాత్రం కష్టమో నష్టమో ఏం చేస్తున్నాం కానీ మనకు వృద్ధులకు అందరికీ మాకు మంచిగా చేసిండు. కేసీఆర్ గారు మంచిగా చేసిండు మాకు. కేసీఆర్ అభివృద్ధి మంచిగా ఉంది కానీ ఈ డెవలప్మెంట్ ఏం లేదు. డబ్బులు ఏమైనా డబ్బులు లేవు డబ్బులు ఏమంటున్నాం కానీ ఏం లేదు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పాలనలో డబ్బులు ఏడిపోయినా డబ్బులు ఎందుకు లేవు, కారణం ఏంది ఏమన్నా అడగాలి. చెప్పేది కేసీఆర్ చేసి అప్పు దేనికి చేసిన అప్పు మనకు డెవలప్మెంట్ కోసం చేసిన అన్నీ మంచిగా ఇచ్చిండు. ఆయన పోయినాక ఏం లేదు, నాశనం అంతే. కేసీఆర్ వల్ల అవుతుంది, ఆయన మళ్ళీ వస్తాడని ఆశాభావం మాది అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్. నమస్తే అమ్మ. నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు రేణుక. ఏం చేస్తారమ్మా? మేము ఇక్కడ చాయ్ హోటల్ నడిపిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? లేదు సార్, మంచిగా అయితే లేదు. ఈ సీఎం మంచిగా చేసినా కానీ ఎమ్మెల్యేలు మంచిగా లేదు. ఇక్కడ మాత్రం ఏం పనులు ఏం జరుగుతలేవు. రోడ్లు మాత్రం మస్తు ఘోరంగా ఉన్నాయి. చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల్ని వేసుకొని పోవాలంటే బండ్ల మీద ఇబ్బంది పడుతున్నాం చాలా. మరి ఆ సార్ ఏం చేస్తుండేమో తెలియదు కానీ మాకైతే ఏం జరుగుతలేదు. ఊర్లలో మాత్రం ఏం జరుగుతలేవు. ఈ 6 గ్యారెంటీలు సంక్షేమ పథకాలు కానీ ఏది రాలేదు సార్, మాకైతే ఏది రాలే. నాకు 2 ఆడపిల్లలు, మా కార్ డ్రైవరు, మాకైతే ఏమీ రాలే ఇంతవరకు. రేవంత్ రెడ్డి పాలనలలో ఏది రాలే. కరెంట్ మేము కిరాయికి ఉంటాం సార్. ఇక్కడ బతుకుదేర వచ్చినాం మేము. మాది ఇక్కడని కానీ నల్గొండే కానీ ఇక్కడ విలేజ్ బతుకుదేర ఇక్కడికి వచ్చినాం పిల్లల్ని తీసుకొని చదువుకోసానికి. కానీ ఇక్కడికి వచ్చినా కానీ ప్రభుత్వాలను కొంచెం సాయం చేస్తే అనుకున్నాం కానీ ఇక్కడ ఎవ్వరు సాయం చేస్తలేదు. మా కష్టం మాకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు మంచిగా ఉంది సార్. కొంచెం ఎమ్మెల్యేలు కానీ పనులు మంచిగా చేసారు, అట్లేం లేదు. ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు వార్డు కౌన్సిలర్లు కానీ మంచిగా చేసారు. పాలన మంచిగానే ఉంది. అప్పుడు మంచిగానే ఉంది. ఎట్లేదన్నా కానీ కేసీఆర్ పాలనే. థ్యాంక్స్ అమ్మ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు రామ్మూర్తి. ఏం చేస్తుంటారు సార్? నేను గ్రామ పంచాయతీ వర్కర్గా చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం అయితే 1 year దాటింది కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అనేది 1-2 అమలు అనేది అయినవి. కాకపోతే ఇంకా కావాల్సి ఉన్నాయి, చేసే బాధ్యత అయినది. కాబట్టి ఏమనంటే ఫైనాన్స్గా బడ్జెట్ లోటుగా ఉన్నది అనేది చూపించడం జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ కూడా ఎక్కడ అప్పులు తెచ్చేదో కానీ కొన్ని పనులు మాత్రం అన్నయ్య చేసిండు. పింఛన్లు పెంచడం కానీ, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కూడా జీతాలు గతంలో సర్పంచుల మీద డిపెండ్ అయ్యి 100 ఇచ్చినా 500 ఇచ్చినా 300 ఇచ్చినా పని చేసారు. ప్రస్తుతం 8500 చేసి లాస్ట్ ఇయర్లో మేడే రోజు 1000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే 9500 రూపాయలు వస్తున్నాయి. అవి కూడా ఈయన పరిపాలన మాత్రం 3 నెలలకోసారి 6 నెలలకోసారి రావడం జరుగుతుంది. ఒక చిన్న గ్రామ పంచాయతీల చిరుద్యోగిగా ఉన్న వాళ్ళకే ఈ కష్టాలు. అలాగే రైతుల బాధలు రైతులకు ఉన్నాయి. రైతు బంధు పడలేదని వాళ్ళు గొడవ చేస్తారు. ఈ ఆర్టీసీ పెట్టడం అనేది శుద్ధ దండగా. కాకపోతే ఛార్జీలు తగ్గించి పెట్టడం బెస్ట్. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు అనేది ఈయన ఏదో గెలుద్దామనే ఉద్దేశంతో అదొకటి అనడం జరిగింది. చేయకపోతే మళ్ళీ ఏమంటారు అని చెప్పి చేయడం జరిగింది. కానీ అట్టి మహిళలు బస్సులల్లో వాళ్ళే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. మెయిన్గా ఏజ్ బార్ ఉన్న వ్యక్తులు మిర్యాలగూడ నుండి నల్గొండ పోవాలంటే భార్యకు సీటు ఉంది, భర్తకు లేదు. ఆ ఏజ్ బార్ ఉన్న మనిషి అన్ని కిలోమీటర్లు నిలబడాలంటే చాలా ఇబ్బంది. అట్నే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు. కావున దయచేసి అట్టి పథకాన్ని తక్షణమే రద్దు చేసి మినిమం ఛార్జీలు అనేది పెట్టుకోవడం బెటరు. మెయిన్ పాయింట్ ఆయన చేసేది. ఇక ఇండ్లు అన్నాడు, ఆ ఇండ్లది ప్రతి ఒక్క సర్వే అంటుండు, అది అంటుండు, అధికారులను తిప్పల పెడుతురు. అది జరిగేదైతే కాదు. ఎందుకంటే ఈచ్ వన్ వైఎస్ పాలనలో 60-70 వేలు ఇచ్చారు. ఎందుకంటే నేను కూడా కట్టుకున్నా. అంతమందం ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టిగా ఒక 3 లక్షలు అట్లా ఇస్తే ఎక్కువ మందికి ఇవ్వచ్చు.
మెయిన్ పాయింట్. 5 లక్షలు అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలన కూడా లాస్ట్ ఎఫెక్ట్ ఇప్పుడు పడిందంటే దళిత బంధు. ఒక ఎస్సీ కార్పొరేషన్లో అప్లై చేసుకుంటే క్యాండిడేట్కు లక్ష ఇస్తే సంతోషపడతాడు. ఒకే క్యాండిడేట్కు 10 లక్షలు అని పెట్టిండు. అలా ఎమ్మెల్యేలు అనే వాళ్ళు 2 లక్షలకు 3 లక్షలు ఇస్తావా కమిషను నీకు శాంక్షన్ చేపిస్తాం అని అలా పైరవలు నడిచినాయి. కేసీఆర్ కూడా వాళ్ళని తిట్టడం జరిగింది మీటింగులల్లో. కావున ఈయన కూడా 5 లక్షలు అన్నాడు. కానీ ఇప్పుడు 5 అంటే ఎంత బయట కావాలి? ప్రభుత్వ ఆస్తులు ఉంటే అమ్మాల్సింది తప్ప కుదరబెట్టాల్సిందే తప్ప ఈయన నుంచి కూడా కాదు. మెయిన్గా నిరుద్యోగులు కనీసం ఇవాళ రిటైర్ అవ్వడానికి చాలామంది వాళ్ళకి కనీసం ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేడు. మెయిన్ పాయింట్ అది. కనీసం పోస్టులు కూడా వేయడానికి ఈయన ఇప్పుడు విఆర్ఈ అన్నాడు, విఆర్ఓ అన్నాడు, రెవెన్యూ తెస్తున్నాడు. ఇప్పుడు అన్న కాల్చి ఆ రెవెన్యూ అనేది మళ్ళా డిసెంబర్ 30 కల్లా ఆప్షన్ పెట్టుకున్నారు. డిపార్ట్మెంట్లకు పోయిన వాళ్ళకు వాళ్ళు పెట్టుకోరు. అది అటకెక్కింది. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేపు మా పైతేనే ఉంది అంటాడు. స్థానిక సంస్థలు గెలుస్తామా గెలవమా అనే డౌట్ తోటి 1 ఇయర్ దాటినాక సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి. ఎందుకంటే టైంకు పెడితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఇవన్నీ పెడితే అక్కడ సెంట్రల్ కూడా బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈయనకి ఏంటంటే 1 ఇయర్లోనే ఓడిపోతానే భయం అనేది ఉన్నది. అందువల్ల ఎంపీటీసీలు పెడదాం అనుకుంటున్నాడు. ఇది పార్టీ గుర్తొస్తుంది. మరి అట్టన కొంచెం టెస్ట్ పెట్టుకుంటున్నట్టు ఆయన టెస్ట్ పెట్టుకుంటున్నట్టు అది కూడా డౌటే. ఎందుకంటే ఈ సమస్యలు చాలా ఉన్నాయి. అన్నాయి సన్న బియ్యం అన్నాడు, రేషన్ కార్డులు అన్నాడు, మళ్ళా పిల్లల యాడింగ్ అన్నాడు. చాలా సమస్యలు ఉన్నాయి. మెయిన్ పాయింట్ అది. కాకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఆడప్పులు తెచ్చుడే అది ఒక్కడి నిర్ణయము కాబట్టి ముందుకు వెళ్ళింది. 10 ఇయర్స్ చేసినప్పుడు ఎవరి మీద వ్యతిరేకత వస్తుంది కామను. ఇది 1 ఇయర్కే బ్యాక్ అయింది వ్యవహారం. ఎందుకంటే ఇలా 10 మంది నిర్ణయం. రేవంత్ రెడ్డి ఒక్కడు ఢిల్లీకి పోతే వీళ్ళకు అనుమానం. ఎవరిలో ఒకరు ఎస్కాట్గా పోవాలి. 2-3 అన్నీళ్ళు బట్టి శ్రీనివాసరెడ్డి, వెంకరెడ్డి, ఉత్తమ్ ఎవరన్నా ఒకరు. ఎందుకంటే ఒక్కడు పోతే ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అవుతారు. సెంట్రల్లో ఏ శిశువాతో ఏం మిలాఖత్ అవుతాడు, ఏ మంత్రులు కలుస్తాడు, మాకు తెలియకుండా చేస్తాడు అనే వీళ్ళకే నమ్మకం లేదు. కేసీఆర్ అయితేనేమో 1 మెన్ ఆర్మీ ఒక్క నిర్ణయం అది. వీళ్ళు ఎవరైనా నమ్మకం లేదు. ఫస్ట్ అందరు పక్కనే కూర్చుంటారు. ఈయన మీద ఆయనకి డౌటే, ఆయన మీద ఈయనకి డౌటే. కావున ఇప్పటికైనా వీళ్ళు అన్న ఆమెలు సరే 1 ఇయర్ దాటింది అమలు పరుచుకుంటే రేపు 5 గంటలకు మళ్ళీ సరే వాళ్ళు వస్తలే అనేది ఉంది. కానీ ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఇప్పుడు మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లోనే ఈయనకు ఎఫెక్ట్ కొడితేట్టుందని ఉన్నది. ఆయన పెట్టకనైతే తప్పదు కదా. ఓటర్ లిస్టులు అన్నీ తయారు చేసి పెట్టారు ప్రభుత్వం. మరి పెట్టాలి. దానికి బ్యాక్ వెనకపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల నిధులు ఆగినాయి. ఆ నిధులన్నీ వస్తే పని అయితే కదా నీకు. మెయిన్గా 100 రోజుల పని నడుస్తుంది. వాళ్ళకు కనీసం టెంట్లు లేవు. ఇప్పుడు మార్చి నెల ఇట్లా ఉంది, ఏప్రిల్, మే వాళ్ళకు కనీసం సౌకర్యాలు ఉండాలి. టెంటు, వాటరు, ఫస్ట్ ఎయిడ్ బాక్సు ఇవన్నీ. కనీసం వాళ్ళకు గడ్డపారలు లేవు, పారలు లేవు. లాంగ్ 5 కిలోమీటర్లు పోతే వెహికల్ పెట్టాలి, ట్రాక్టర్ ఏదన్నా, దానికి కూడా ఛార్జ్ చేయొచ్చు. కావున సరే ఇప్పటికైనా ప్రభుత్వం ఆయన ఉన్నది చేపట్టిగా ఒక సామాన్య చిరు ఉద్యోగిగా ఇప్పుడు నా అవగాహన ప్రకారంగా ఇప్పటికైనా ప్రభుత్వానికి ఇటు విషయాన్ని అన్ని పరిగణలోకి తీసుకొని మీరు కుటుంబ సర్వే చేసిర్రు, మళ్ళీ రీసర్వేలు ఇట్లా కాలయాపన చేయకుండా ఒకప్పుడు సకల జన సమ్మె 1 డేలా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చేపించుకోరు. ఇది 50 రోజులు చేసినా కూడా అయిపోలే ఈ సర్వే. అధికారులు పనిచేస్తున్నారు మీకు. కాబట్టి ఈయన అర్జెంటుగా ఎలక్షన్ పెడితే ఎలక్షన్ కమిషన్ కూడా రెడీగా ఉండు, మీకు నిధులు కూడా వస్తాయి. ముందు భవిష్యత్తులో ఇప్పుడు చేయాల్సింది అన్ఎంప్లాయ్ నిరుద్యోగుల సమస్యలు కూడా నోటిఫికేషన్ వేసి ఏమైనా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గ్రూపుల మీదే పోతుండు. కనీసం సబార్డినేట్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఇవన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. ఇలా అధికారి పోయే తాళం తీసుకునే పరిస్థితి ఉంది. కావున రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వాళ్ళ క్యాబినెట్ మంత్రులు, సహచరులు అందరూ ఇట్టి విషయాన్ని మా యొక్క సమస్య చిన్న గ్రామ పంచాయతీ ఉద్యోగిగానే
నేను నాకు తెలిసిన వరకు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఒక్క సంవత్సరం వల్ల సరే అందరూ చేయలేరు. దయచేసి ఇప్పటికైనా మీరు ఇలాంటి సమస్యలను ఇప్పుడు మా జీపీ సమస్య కానీ కనీసం స్థానిక సంస్థల్లో మీ పార్టీ ముందుకు రావాలంటే కనీసం ఊరికి ఒక 50 ఓట్లన్నీ ఉంటాయి సిబ్బంది ఫ్యామిలీలా. గెలిచేది కూడా 10 ఓట్లతోటే, ఓడిపోయేది కూడా 10 ఓట్లతోటే ఉంటాయి. అది గుర్తుంచుకొని, ఎందుకంటే గతంలో ఆయన పరిపాలన చేసాడు. ఆయన 9,500 జీతం పెంచినా కూడా పక్కన పెట్టారు పబ్లిక్. అది జీపీ గ్రామ పంచాయతీ సిబ్బంది. ఇంకేం చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఓకే.